పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికి కూడా నా వందనములు. ప్రియులారా, బాగున్నారా? ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటా ఉంటాము. చాలా మంది వాక్యం అడిగి కొన్ని సమస్యలు చెప్పుకుంటూ స్నేహితులుగా అలా ఉన్నారు. అవును ప్రియులారా, ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు ఉన్నారు. రఘుమూర్తి గారు, విజయలక్ష్మి సహోదరి, కుమార్తె సత్య, కుమారుడు రాజకుమార్, వాళ్ళ కుటుంబానికి నిండైన వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అలాగే గుర్రాల సురేష్, శైలజ వాళ్ళ కుటుంబం, 2 పిల్లలు, కుమారులు, పెద్ద బాబుకు జాబ్ రావాలి, వివాహం కావాలి. అందుని బట్టి ఆ కుటుంబానికి కూడా నేను వందనాలు చెల్లించుకుంటున్నాను, ప్రార్థన చేస్తాను. అరుణ ప్రభాకర్ రావు గారు కుటుంబం, ఆ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు. మరి ప్రవీణ్కి వివాహం కావాలి, కుమారుడికి అమూల్యకు సంతానం కావాలి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాము. మరి సుచిత్ర సంతానం కావాలి, వాళ్ళ కుటుంబానికి స్వస్థత కూడా కావాలి, దాని కొరకు ఆ కుటుంబానికి కూడా దేవుని దీవెన. సుచిత్ర సంధ్యకు చక్కటి గర్భఫలం పుట్టాలని ప్రార్థన చేస్తున్నాము. దేవునికి స్తోత్రములు. ఆలస్యమైన శ్రేష్టమైన పిల్లలు దేవుడు అనుగ్రహిస్తాడు. అన్నకు ఎలిజబెత్కి ఇచ్చారు కదా, తప్పకుండా ఇస్తాడు. ఆదికాండము 18వ అధ్యాయము 13 నుంచి చదువుతాను. 12. నేను బలము ఒడిగిన దాననై తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకునేను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలినైన నేను నిశ్చయముగా ప్రవశించదనా అని సారా నవ్వేనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలము నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారా కుమారుడు కలుగున నేను. దేవునికి స్తోత్రం. ప్రార్థించుకుందాం. సజీవుడైన దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం.
చదువుబడిన వాక్యం వివరించే యోగ్యత నాకు లేదు. నాయన పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీరు వచ్చి మాట్లాడండి, వివరించండి. బలం పొందుకుంటారు కనుక నాయన సహాయం చేయండి. ప్రతి ఒక్కరి కొరతలు నింపండి. స్పాన్సర్ చేసిన కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, సహాయం చేయండి ప్రభువా. దయా దాక్షిణ పూర్ణుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరే మాట్లాడండి, మీ నామని మహిమ తెచ్చుకోండి. మా కొరకు రక్తం కార్చిన యేసు నామములో సహాయం కోరేడికి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును. చూసారా, ఇక్కడ మనం వాక్య భాగంలో చూసినప్పుడు 12వ అధ్యాయములో దేవుడు పిలిచాడు, ఆశీర్వదిస్తాను నీ సంతానముని. మొదటి 3 వచనాలు, నీ దేశమందు బంధువుల యొద్ద నుండి తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములను నీ యందే ఆశీర్వదింపబడునని అబ్రహాము తనగా. అబ్రహాం అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళాను. దేవునికి స్తోత్రం. వెళ్ళాడు. అబ్రహాం ఏమో చెప్పినట్టు వెళ్ళాడు, కానీ లోతుని తీసుకెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఎక్కడికి నేను వెళ్ళే చోటికి అన్నాడు కదా, అడగలేదు, ఎక్కడ అడగలేదు. ఆయన ఎక్కడ వెళ్తామని ఎరగలేదు. బయలుదేరాడు. వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళిపోయినాడు. అక్కడ వెళ్తే భార్య అందంగా ఉందని చెల్లెలు అని చెప్పు, లేకపోతే నన్ను చంపేసి తీసుకెళ్ళిపోతారు అని అబ్రహాము చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఎట్లయినా ఆయనకు తెలిసింది, ఎవరికి? పరో తెలిసి ఆమెను బట్టి, భార్యను బట్టి, సారాయిని బట్టి పరోకు అతని ఇంటి వారికి 17వ వచనం, ఇంటి వారికి మహా వేదన చేత బాధించాడు. దేవుడు గొప్పవాడు కదా, అందుకే వాదించినాడు. గత వారముల కనికరంగల గురించి మాట్లాడాము. కనికరంగల తండ్రి, జాలిపడే తండ్రి అని కదా. మన మీద కనికరము జాలి దేవునికే ఉంది, ఇంకెవరికి లేదు. కనుక ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఆ దేవుడు చూశాడు బాధ. వెంటనే ఎందుకు ఇలా చేశావు, నీ భార్య ఈమెని తీసుకొని పొమ్మని చెప్పాను, నేను నన్ను భార్యగా చేసుకుందును నేమో, అయితే నేను ఇదిగో నీ భార్య, ఈమెని తీసుకొని పొమ్ము అంటే ఈ విషయమై పర్వతానికి విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందు వారు అతని భార్యను అతనికి కలిగిన సమస్తము పంపివేసిరి. మేలు కలగాలని ఏం చేయాలంట? అన్ని ఇచ్చాడు, పనివాళ్ళతో సహా, గొర్రెలు, గొడ్లు, మగ ఆడది, దాసులు, పనికెత్తులు అంతా 16వ వచనంలో, ఒంటెలు అన్నీ ఇచ్చాడు, ఇచ్చి పంపించాడు. ఇప్పుడు భార్యను బట్టే ఆయనకు మళ్ళీ అన్నీ సమకూర్చబడింది అని మనం చూస్తున్నాము. సరే, తర్వాత వచ్చిన తర్వాత గర్భవతి కాలేదు. 15వ అధ్యాయంలో బాధగా ఉన్నాడు అబ్రహాము. అలా ఉంటే యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనం అందించి, అబ్రహామా భయపడకము, నేనే నీకు కేడము, నీ బహుమానమును అత్యధికమగునని చెప్పాడు. అత్యధికంగా ఎంత అయితే ఏమి, నాకు కుమారుడు సంతానం లేదు కదా. అవును, ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తలగునా అని అడుగుతాడు. పనివాడే నాకు బిడ్డనా అని అడిగితే వెంటనే దేవుడు ఒక మాట చెప్తాడు, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పనివారితోనే ఒకడు వారసుడొకనా అని చెప్పినప్పుడు, నీ గర్భవాస్యమున పుట్టబోచున్నవాడే నీకు వారసుడు బా అని చెప్పాడు. మరి గర్భవాసిగా పుట్టబోయేవాడే వారసుడు అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండాలి కదా, ఆనందంగా ఉండాలి కదా. దేవుడు చెప్తే అది జరుగుతుంది కదా. కానీ అబ్రహాము ఇంకా నమ్మకం లేదు, విశ్వాసము తక్కువగా ఉంది. ఇప్పుడు చెప్తున్నావు, నువ్వు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించము. అయితే వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చాడు. నువ్వు వెలుపలికి రా, బయటికి రా, అప్పుడు తెలుస్తాయి. నీ సఖ్యమైతే, నీ ఎంచన సఖ్యమైతే లెక్కించు అని చెప్పాడు.
మరి ఎక్కడ కూర్చున్నావు? అవిశ్వాసంలోనే ఉన్నావు, అపనమ్మకంలో ఉన్నావు, దిగులుతో ఉన్నావు, బాధతో ఉన్నావు, కష్టాలతో ఉన్నావు. నువ్వు బయటికి రా, లేచిరా అంటాడు. హల్లెలూయా, స్తోత్రం. అవును ప్రియులారా, మనం ఏ విషయంలో ఎలా ఉండాలా అలా ఉంటాడు అబ్రహాం కూడా. అలా ఉన్నప్పుడు లేచి రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఎంచనవుతుందా? దానివల్ల కాలేదు కదా. ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరును పట్టణములో నుండి నిన్ను యువతలకి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినాడు. అవును, ఈ దేశానికి ఇవ్వడానికే నేను తీసుకొచ్చాను, కొను అని చెప్తున్నాడు. యెహోవాను నమ్మేను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడాను. నమ్మాడు, నీతిగా ఉంటాడు. చూడండి ఎంత కొంచెములో కొంత అది కొద్దిగా నమ్మకం మళ్ళా పోతాయి. విశ్వాసం ఉన్నవాళ్ళు మళ్ళీ విశ్వాసములు కోల్పోతారు. ఎంత భయంకరం కదా. సమస్య వచ్చినప్పుడు, మనకు కొరత ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు నమ్మము. మిగతాటప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదైనా మన దేవుడు మనకు చెప్పినప్పుడు మాత్రం ఆశీర్వాదవచనం పలికినప్పుడు నమ్ముతాం, విశ్వాసం ఉంచుతాం. ప్రియులారా, అందుకే ఇక్కడ ఏం జరిగిందంటే అలా చెప్తూ ఉన్నాడు. చెప్తూ అన్నీ ఒక్కసారి 10వ వచనంలో అతడు అవన్నీ తీసుకొని వాటికి నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులు అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబారం మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను. ప్రొద్దు కృంగిపోయినప్పుడు అబ్రహాముగా గాఢ నిద్ర పట్టింది. భయంకరమైన కటికి చీకటి అతన్ని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు నన్ను 400 సంవత్సరాలు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులైందురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. హల్లెలూయా, స్తోత్రం. చూడండి ఎంతగా చెప్పాడు. నమ్మాలి కదా, విశ్వసించాలి కదా. జరగబోయేటివన్నీ భవిష్యత్తు గురించి మొత్తం చెప్పేశాడు దేవుడు అబ్రహాంకి. అయినా ఆ విశ్వాసమే, ఇంకా నమ్మలేదు, ఇంకా అల్ప విశ్వాసమే ఉంది, కొద్దిగా తక్కువే ఉంది. అలా ఉంటే కూడా 16లో ఏం చెప్పింది? సారా వచ్చి ఆగర్ని, దాసి అయిన ఆగర్ని ఐగుప్తురాలి దాసిరాలి అని పంపింది. ఎందుకు ఇలా వచ్చావంటే, నేనే పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. పిల్లలు కనకుండా చేసేసాడంట దేవుడు. ఆ దేవుడు కొత్త పని చేసి ప్రభు నమ్ముకుంటే గర్భం పుట్టలేదనుకో, దేవుడిని నమ్ముకున్నావా, ఏం పుట్టాడో, ఏం దేవుడు ఏమిచ్చాడు అని చాలా మంది అంటారు. నాలుకలు నరాలు లేని నాలుకలు ఎన్నెన్నో మాట్లాడతాయి. అంటే యేసుప్రభు నమ్మని వాళ్ళకు గర్భఫలం అందరికి వచ్చిందా? అందరికి పుట్టారా? వాళ్ళు కూడా గర్భఫలం దేవుడే ఇచ్చింది, దేవుడే పుట్టించాడు. అవును ప్రియులారా, కనుక వాళ్ళ పిల్లలు సారా ఎదిగో పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు. దయచేసి నాకు దాసిగా పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగునని ఆమెతో దేవుడు చెప్పాడా? నీ గర్భవాసిలో పుట్టే బిడ్డ అన్నాడు. ఆమె ద్వారా పుట్టే బిడ్డ నీకు బిడ్డని కాదు, నీ గర్భవాసి గర్భములో దేవుడు చెప్పిన నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేరుస్తాడు ప్రియులారా. ఆయన మనిషి కాదు అబద్ధం చెప్పడానికి, నరుడు కాదు. ఆయన సత్యవంతుడు, మహిమగల దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు, అద్భుతకరుడు. కనుక ప్రియులారా, అలాగ చేసిన తర్వాత అబ్రహాముకు పుట్టాడు. అందుకని 17వ అధ్యాయంలో 1వ వచనంలో నేను సర్వశక్తి గల దేవుడను ప్రత్యక్షమై అబ్రహాంకు ప్రత్యక్షమై ఇలాగ మాట్లాడినాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము అంటే ఆయన సన్నిధిలో నిందారహితుడుగా లేడు. ఎందుకంటే ఇది జరిగింది కదా, ఇక ఇది ఎదురు చూడలేదు, కనిపెట్టలేదు, విశ్వాస సంపూర్ణంగా లేదు అబ్రహాంకు. అందుకే ప్రియులారా, అంత లేట్ అయింది, అంత ఆలస్యమైంది. మనం ప్రార్థన చేస్తాము, ఒకవేళ వాగ్దానం ఇచ్చి ఉంటాడు, వాగ్దానాన్ని నమ్ముకొని చేస్తూ ఉంటే అక్కడ నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఉంటే ఆలస్యం అవుతుంది, తప్పకుండా ఆలస్యం అవుతాయి. ఇక్కడ అదే జరిగింది.
ఆలస్యమైంది. కానీ మళ్ళీ 17:16లో నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. చూడండి, తర్వాత కూడా ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కరుణ చూడండి ప్రభుకి. నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు జనని అయి ఉండునను, జనముల రాజులు ఆమె వలనే కలుగునని అబ్రహాముతో చెప్పాడు. అప్పుడు 17:17లో సాగిలపడి నవ్వుకుంటా ఉన్నాడు. ఇది జరిగే పనేనా? ఎంత అపనమ్మకం కదా. నీతి నమ్మెను నీతిగా ఎంచబడిను అని రాయబడింది. కానీ ఆ నీతిగా ఉండి కూడా పడిపోయే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభుని నమ్మి విశ్వాసం ఉంచి మళ్ళీ వెనక్కి వీళ్ళ వాళ్ళు చాలా మంది ఉన్నారు. 18, ఇప్పుడు 13, ఇప్పుడు వస్తాము. అక్కడ ఏం చేసినాడంటే తన 18లో కూడా కనిపించాడు దేవుడు. కనపడితే ఆహారం పెట్టడానికి వెళ్ళాడు. ఎక్కడ మీ సారా అంటే గుడారములో ఉంది అన్నాడు. అలా ఉంటే గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకే ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్ద నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య సారాకు ఒక కుమారుడు కనుగొలని చెప్పాను. సారా మనసులో అనుకున్నది, మేము వృద్ధాపం అయిపోయినాము, బహుకాలం గడిచిన వృద్ధులై ఉండి స్త్రీ ధర్మం సారాకు నిలిచిపోయాను గనక సారా నేను బలముడిగిన దానను, తర్వాత నాకు సుఖం కలుగునా. అది ఆశ్చర్య కార్యాలు, అందుకే అద్భుత కార్యాలు. స్త్రీ ధర్మం సారాకు నిలిచిపోయింది, కానీ ఇంపాసిబుల్ పుట్టరు, జీవము లేదు. అయినా ప్రియులారా, దేవుడు చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? అనేక స్తోత్రం. ఆయనకు సమస్తం సాధ్యమే. మృతుల్లోని సైతం లేపే దేవుడు ఆయన, సర్వశక్తి గల దేవుడు. అందుకే నేను సర్వశక్తి గల దేవుడు, నా సన్నిధిని నిందారహితుడై ఉండుము, సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండుము, పరిపూర్ణంగా నమ్మండి, నమ్మితే నా మహిమ చూస్తావన్నాడు దేవుడు. కనుక అందుకే దేవుడు అలా చెప్పాడు. ప్రియులారా, ఆమె నవ్వితే ఏం సరా నవ్వినేలా అంటే నేను నవ్వలేదు అంటుంది. చూడండి, ఆమె కూడా అబద్ధం చెప్పింది. అప్పుడు అబ్రహాం అబద్ధం చెప్పాడు, చెల్లిలని చెప్పు అని. కానీ ఇక్కడ సారా కూడా అబద్ధం, నేను నవ్వలేదు అంటుంది. చూసారా? కానీ దేవుని పిలుపులో ఉన్నవాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని చేసినా క్షమిస్తాడు అని దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. అట్లానే అబద్ధం చెప్పకండి. అబద్ధికులు ప్రకటన 21:8లో నరకానికి వెళ్తారని ఉంది. జాగ్రత్త ప్రియులారా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. యోబు 42:2 చూస్తాము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. యోబు గారు అంటా ఉన్నారు, సమస్త క్రియలను చేయగలవనియు, నీకు సమస్తము సాధ్యమే అని చెప్తూ అసాధ్యమైనది ఏమి లేదని తెలుసుకున్నా. అందుకు నీ ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడే తెలుసుకుంటుని. అవును ప్రియులారా, ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడు, ఆయన సజీవుడు. అందుకే యెరెమీయా గ్రంథంలో 32:17 ఏం రాయబడిందంటే, యెరెమీయా గారు కూడా చెప్తున్నాడు, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహు చేతను, అధిక బలము మా స్తోత్రం, అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమి ఆకాశములు సృజించుతివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు. స్తోత్రం స్తోత్రం, నీకు అసాధ్యమైనది ఏమి లేదు. భూమి ఆకాశము సమస్త సృష్టించి ప్రకృతిని సృష్టించిన దేవుడు నువ్వు. నీకు వేవేల మందికి కృప చూపుచు తండ్రుల దోషము వారి తర్వాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించి విషయంలో శక్తిమంతుడు, శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికి ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములు అన్నిటినీ నీవు కనులారా చూచుచున్నావు. కనులారా చూచే దేవుడు. గత వారం అనుకున్నాం కదా చూచే దేవుడని. అలాగే కనులారా చూచే దేవుడు. ఆయన మరుగైంది లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్తము, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అవును ప్రియులారా, సమస్తము సాధ్యమే. 27 కూడా, నేను యెహోవాను, సర్వ శరీరాలకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. చూసారు, ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నాడు, ఏదైనా ఉండునా, సర్వ శరీరాలకు దేవుడు. కనుక ప్రియులారా, మరి అంత గొప్ప దేవుడు మనం ఇక్కడ చూస్తున్నాము. జకరియా గ్రంథంలో 3వ అధ్యాయము, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినముల యందు శేషించి ఉన్న జనులకు
జనులకిది ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచునా. ఇదే యెహోవా వాక్కు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు దేశంలో నుండి పడమటి దేశంలో నుండి నేను నా జనులు రప్పించి రక్షించి యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను. వారు నా జనులై ఉందురు, నేను వారికి దేవుడై ఉంటాను. చూడండి, సమస్తం ఆయనకు సాధ్యమే. ఇది నీతి సత్యములను బట్టి జరుగును. ఇది నీతి సత్యములను బట్టే జరుగును. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు నా కాలమున వినువారులారా ధైర్యం తెచ్చుకొనుడి. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను. పశువుల పనికి బాడిగా దొరకకపోయెను. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ప్రియులారా, 6వ వచనములో, ఆ దినములలో శేషించుచున్న జనులందరికీ ఆశ్చర్యమని తోస్తుంది. ఆశ్చర్యమని తోచినా ఇదే యెహోవా వాక్కు. జనులకు ఆశ్చర్యం ఆశ్చర్యం. అవును, 3:6లో కూడా చూస్తాము. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలాగా ఆజ్ఞ ఇచ్చెను, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని నెడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవుదువు. చూసారా ప్రియులారా, ఆయన మార్గంలో నడుచుకుని అలా చేయాలని దేవుడు చేస్తాడు. అవును, నిజమే. తప్పకుండా ఆయన మార్గమును నడవాలి, ఆయన మార్గమును ఇది చేయాలి. మనము అలా చేసుకుంటేనే గొప్ప కార్యము చేయగలము, లేకపోతే లేదు. మత్తయి సువార్త 19లో 26వ వచనం, 26, 19, 26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. చూసారా, అంటే ఒక వ్యక్తి వస్తాడు, సద్బోధకుడా అని పిలుస్తా 16వ వచనంలో, 19, 16లో, సద్బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏమి మంచి కార్యం చేయలేను అని అడుగుతాడు. అంటే నిత్యము యుగయుగములో జీవించడానికి నేను ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఆయన ధర్మశాస్త్రాన్ని చెప్తాడు. నేను బాల్యం నుండి నడుచుకున్నానే అంటాడు. చాలా మంది ధర్మశాస్త్రము చెప్పినట్టు దేవుడికి ఇష్టంగా నడుచుకుంటాం. ఏ తప్పు చేయలేదే, నేను ఎవరికి ఏ పాపం చేయలేదే అని, ఎవరికి ద్రోహం చేయలేదే అని చాలా మంది మాట్లాడతారు. అయితే ఒక్కటి కొద్దుగా ఉంది, నీ ధనాన్ని అమ్మి బీదలకి ఇచ్చేయి అంటాడు. అంతే, చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వ్యక్తులలో అందరికి స్వస్థత, అన్ని మేలు పొందుకున్నారు, నిత్య జీవం కూడా పొందుకున్నారు. కానీ ధనవంతుడు ఒక్కడే తిరిగి వెళ్ళాడు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, ధనవంతుడు పరలోక రాజ్యములు ప్రవేశించుట సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం. అంటే అంత కష్టం, అంత కఠినం అన్నమాట. ధనవంతుడు ధనాన్ని ప్రేమించేవాడు. ధనవంతుడు దేవుని నమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చక్కయ్య నమ్ముకున్నాడు కదా, ధనవంతుడే కదా అతను, నమ్ముకున్నాడు. కానీ ఒకడు ధనవంతుడు ఏం చేశాడు, ఏమి నమ్ముకోలేదు, పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ దరిద్రుడు లాజరు దేవుని యొద్దకు వచ్చాడు, నెమ్మది గల స్థలాన్ని పొందుకున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాం, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఎందుకంటే శిష్యులు అడుగుతారు, శిష్యులు ఈ మాట మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందుదురు అన్నప్పుడు ఇది దేవునికే సాధ్యము, అసాధ్యమైనది మనుషులకు అసాధ్యం అని అంటాడు. మళ్ళీ మార్కు సువార్తలు ఏం చెప్పాడంటే, దేవుడు ఎంత గొప్ప దేవుడు. 9వ అధ్యాయము 23వ వచనం, నమ్ముటన్ని వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాణిని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం రాకుండా సహాయం చేయమంటాడు. కానీ నమ్మిన వారికి సమస్త సాధ్యమే. ఎందుకంటే సాధ్యము ఎంత చక్కగా దేవుడు అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, నమ్మిన వారికి సమస్తము జరిగిస్తాడు దేవుడు. అవును ప్రియులారా, ఎంత చక్కగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 4వ అధ్యాయము
భయపడతా ఉంటారు కదా కొంతమంది, భయం 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 అని. 8వ వచనం, ఎట్టుపోయినా శ్రమ పడుచున్నా ఇరికింపబడు వారం కాము, అపాయం ఉన్నాను కేవలం ఉపాయం లేని వారం కాము, తరమబడుచున్నాను దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించే వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలైనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణము మీలో జీవము ప్రకటించేవారు, దేవుని సేవకులు, సేవ పని చేసేవాళ్ళు ప్రియులారా, మరి మనము మరణానుభవం పొందుతుంటే ఇతరులకు జీవం కలుగుతుంది. మన స్వార్థ చెప్పే వారికి జీవము, మనకేమో శ్రమలు. అందుకే ఇరుకు ద్వారం, ఆయన గాయం, ఆయన మరణము మన శరీరమందు మరి ప్రత్యక్షంగా కనపడాలని పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడు ప్రియులారా. కనుక మనము అపాయం వచ్చినా కూడా సరే ఉపాయం లేని వారము కాదు. అవును ప్రియులారా, ఇరికింపబడితే కూడా ఇరికింపబడి వారము కాము. అంటే ఎట్టుపోయినా శ్రమ వచ్చినా కూడా ఇరికింపబడి వారు కాము. అలాంత గొప్ప, ఎంత గొప్ప దేవుడు మనకు. కనుక అసాధ్యమైనది మరి దేవుడు నమ్మిన వారికి సాధ్యమే. కనుక ప్రియులారా, మరి ఏదైనా సరే మా వల్ల కాదు, అసాధ్యము, ఇది కష్టము అనుకుంటున్నారా? కానీ సమస్తము సాధ్యమే అన్నాడు. నమ్ము వారికి సమస్తం సాధ్యమే. కనుక అలాగా ప్రభువారు లూకా 10వ అధ్యాయము 18లో రాయబడింది, శత్రు బలం అంతటికి పైన అధికారం మీకు ఇచ్చాను అన్నాడు. ఇంకా అందుకే ఎన్ని కలిగినా అపాయం వచ్చినా ఇతరులకు జీవం కొరకే మనం బ్రతకాలి, బలియాగం కావాలి. అవును ప్రియులారా, అది కూడా మంచిదే కదా. బ్రతుకుట క్రీస్తే, చావైనా లాభమే అని పౌలు గారు గలతీ 2:20 చెప్పినట్టు మనం అలా కూడా జరిగించుకొని దేవుని ప్రేమను ఇతరులకు ప్రకటిస్తూ మరి దేవుని కొరకు జీవించుటకు ముందుకు పోదాం. అది దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, మరణాన్ని జయించి లేచిన, సాతాన్ని గెలిచిన దేవుడు. వాక్యమును మనల్ని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. తండ్రి కరుణామూర్తి, నీకు స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాను. నిన్న నేడు ఏకరీతిగా దేవుడు, మారని దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. నీకు అసాధ్యమనేది ఏమి లేదు ప్రభా. మృతు తుల్యము నుండి కూడా జీవం ఇచ్చే దేవుడు అయ్యా, కన్నీళ్లు తుడిచే దేవుడు నాయనా తండ్రి ప్రభా, కొరతలు నింపే దేవుడు, అవసరతలు తీర్చే దేవుడు, అక్కర్లు తీర్చే దేవుడు అయ్యా, నిత్య జీవం ఇచ్చే దేవుడు. మరణించిన తర్వాత మాకు జీవితం యుగ యుగములు ఉంది, రాబోయే కాలములో కూడా ఉంటాం ప్రభా. యుగ యుగాలుగా రాబోయే భవిష్యత్తు కాలములో కూడా మాకు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. మరి ఈ ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. వాళ్ళ కొరతలన్నీ నింపండి, అవసరతలన్నీ తీర్చండి, అక్కర్లన్నీ తీర్చండి. వాళ్ళ దుఃఖం సంతోషంగా మార్చు నాయన. వాళ్ళ కన్నీరు బుడ్డిలో దాచుకొని ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రము నాయన. వాళ్ళ వ్యాధికి ప్రభా, సర్వ వ్యాధిని స్వస్థపరచండి, కొరతలు నింపండి ప్రభా. నాయనా తండ్రి, ఎగ్జామ్ రాసిన బిడ్డల్ని దీవించండి, మంచి రిజల్ట్ ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, వివాహం జరిగించండి ప్రభా. సంతాన గర్భఫలం దయచేయండి, గర్భిణులకు సుఖప్రసవం దయచేనా ప్రభా. కోర్టు సమస్యలో న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యాలు చేయగల దేవానికి వందనాలు, స్తోత్రం. అంధకార శక్తులు, చీకటి శక్తులు లయపరచండి, దుష్టుడి నుంచి విడుదల చేయండి ప్రభా. దుష్ట కండ్ల నుంచి కూడా విడుదల చేయమని, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, జన్మదిన వివాదినం చేసుకుని బిడ్డలు దీవించమని, దూర దేశముల నుండి బిడ్డలు ఆశీర్వదించమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనములు.